మహాపూజ అనంతరం ఎంపీ గొడం నాగేష్ మనతో ఉన్నాడు. అయితే మహాపూజ విశిష్టత ఏంది, ఈ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకత ఏంది తెలుసుకుందాం. మనతో పాటు ఎంపీ గొడం నాగేష్ సార్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పూజ ఎట్లా జరిగింది, ఏంటి, ఏం చెప్తారు, ఏం అడ్వైజ్ ఇస్తారు ఈ పార్లమెంట్ పూజ? మా ఆదివాసీ మిశ్రమ వంశస్థుల యొక్క ఆచారం ప్రకారంగా ఈరోజు మహాపూజ పూర్తి చేసుకోవడం జరిగింది. నెల రోజుల నుంచి కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో చివరిగా మహాపూజ. రేపటి నుంచి మరి జాతర ప్రారంభం. ఎందుకంటే ఈ దక్షిణ ప్రాంతంలో పెద్ద ఆదివాసుల జాతర ఈరోజు మన యొక్క కేస్లాపూర్లో జరుగుతూ ఉంది. నేను ఒకటే, ఎందుకంటే భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి దర్బార్లో మరి విషయాల యొక్క ప్రస్తావనతో పాటుగా వాటి యొక్క పరిష్కారం చేయాలని 6 సంవత్సరాలుగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ జరపకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. అటు ట్రైబల్ కౌన్సిల్ కూడా, అడ్వైజరీ కౌన్సిల్ కూడా, గవర్నింగ్ బాడీ కూడా, రెండు కూడా లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్, ఇది పరిస్థితి. ప్రభుత్వం చొరవ చూపట్టాలి. దీంతోపాటు గవర్నింగ్ బాడీ ఇప్పటి వరకు ఎలక్ట్ కాలేదు. వెంటనే అది ఎలక్ట్ చేసి మెరుగైన సౌకర్యాలు నాగోబా ఆలయంలో ఏర్పాటు చేయాలి. లక్షల సంఖ్యలో వచ్చే జనాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎంపీ చెబుతున్నారు. నాగోబా మహాపూజ ప్రారంభమైంది. ఘనంగా ఆదివాసీ కన్నుల పండగ నాగోబా జాతర ప్రారంభమైన పరిస్థితి. నేటి నుంచి 3 రోజుల పాటు మహాజాతర కొనసాగనుంది. దీనికి 22 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంక్షన్ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్తున్నాడు. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. నేను డబ్బులు శాంక్షన్ ఇచ్చారని చెప్పలేదు. 22 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే శాంక్షన్ తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా డబ్బులు శాంక్షన్ చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతర యొక్క రూపురేఖనే పూర్తిస్థాయి మార్చబోతున్నాం. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే, రెండవ జాతర మరి కెస్లాపూర్ ఉంది. మరి కెస్లాపూర్కి సంబంధించిన జాతరని నిజంగా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారని మనం ఊహించుకున్నాం. సరే, ఇప్పుడు మాట్లాడితే ఏదో వాళ్ళని వ్యతిరేకించినట్టు ఉంటుంది, కానీ నేనే స్వయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు 6 కోట్లకి మంజూరు చేస్తున్నట్టు ఒక జీవోని ఇచ్చేశారు. ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా మేము 6 కోట్లు మంజూరు చేస్తామని చేశారు. తీరా కాంట్రాక్టర్ కూడా చుట్టూ సరౌండింగ్ అంతా గోపురాలు కట్టుకున్నాడు. 2 కోట్లు ఖర్చు పెట్టారు. 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఆధార్కి వస్తే, సార్ నాకు 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు నాకు డబ్బులు వస్తలేవని తీరా చూస్తే ఫైనాన్స్లో క్లియరెన్స్ కాలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6 కోట్లకు సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రతిపాదనలు పంపించుకొని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని ఎప్పుడు బిల్లులు కావాలి. అదేవిధంగా అదే కాకుండా ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలని ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ కాటేజెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా సీజన్లు కూడా వచ్చి ఇక్కడ పడుకొని పోయి పూజ చేసుకొని తెల్లారి వెళ్ళడానికి కావచ్చు. దాంతోపాటు వారు కోనేరు ఉన్నది. దాంతోపాటు ఇంటర్నల్గా కొన్ని సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి సరౌండింగ్ అంతా కూడా కొన్ని రోడ్లని బందోబస్తుగా ఏర్పాటు చేయాలి. దానికోసం 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాం. అదేవిధంగా 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ అయింది. నేను టెంకాయ కూడా కొట్టిన. మరి జాతర కంటే ముందు చిన్న చిన్న కార్యక్రమాలు మనం ఇప్పటికే విడుదల చేయడానికి పోయినాం. అది హెవీ R&B స్టాండర్డ్ తోటి యొక్క రోడ్ని మేము నిర్వహించబోతున్నాం. పుష్యమాసం ఏదైతే వస్తుందో ప్రతి సంవత్సరం నేల వంక కనిపించిన రోజు నుంచి దేవుని పేరిట కాలు మొక్కుతారు అందరూ మేస్రం వంశీయులు. కేస్లాపూర్ గ్రామంలో నాగోబ దేవస్థానం ఇంటిలో అందరూ సమావేశమై పుష్యమాసం రోజున కాలు మొక్కి ఆ రోజు నుంచి పెద్దలు పెద్ద మొత్తంగా వాళ్ళు నియమ నిబంధనలతో ఏదైతే పూజా కార్యక్రమం ఉంటుందో ఆ రోజు వరకు చెప్పులు తొడగరు. తర్వాత బయట ఎక్కడ కూడా తినుబండరాలనేటువంటి చేసుకోరు. తర్వాత గంగాజలం నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణం ఏదైతే రోజు అవుతారో వేరే రోజు నుంచి మన మేస్రం వంశీయులు మన నాగోబ దేవస్థానానికి పూజా కార్యక్రమానికి అందరూ కూడా ఎడ్ల బండ్లతో వారి యొక్క నైవేద్యాన్ని వాళ్ళ యొక్క చిన్న పిల్లలకు అందరికీ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా మమ్మల్ని మీరు దీవించాలని కోరికతో వాళ్ళు నియమ నిబంధనలతో నడుచుకుంటూ కేస్లాపూర్లో చేరుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారి
కేష్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకున్నాక మొదట అందరూ సమావేశమై ఫస్ట్ కార్యక్రమము తుమ్ కర్మకాండం. తుమ్ అంటే ఎవరైతే మేస్రం వంశస్థులో చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క కర్మకాండాలు ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత వేరే రోజు ఒకరోజు ఖాళీ ఉంటారు. తర్వాత వేరే రోజు పూజా కార్యక్రమ విధి విధానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూజ రోజు మొదట మన ఆడపడుచులను సిరికొండ నుంచి తీసుకుని వచ్చినటువంటి కుండల ద్వారా అందరూ కూడా మర్రి చెట్టు నుంచి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. నీళ్లు తీసుకురావడానికి పోయేటప్పుడు ఎవరైతే మా అల్లుళ్ళు ఉంటారో మేస్రం వంశస్థులలో అల్లుళ్ళు, కొత్త అల్లుడు కానీ పాత అల్లుడు కానీ అల్లుడు ఉంటారో వాళ్ళను ముంగట చేసుకొని వాళ్ళ వెనుక మన ఆడపడుచులు లైన్గా మర్రి చెట్టు కోనేరు నుంచి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. ఆ నీటిని వాళ్ళు ఇక్కడ పుట్ట తయారు చేయడం జరుగుతుంది. ఎవరైతే మన మేసర వంశస్థుల అల్లుడు ఉంటారో వాళ్ళు మట్టిని తీసుకొచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళని ఆ మట్టిని శుద్ధి చేసి ఆ మట్టితో చిన్న గోళీలు చేసి పుట్ట తయారు చేస్తారు. పుట్ట అంటే 7 లైన్లు. అది పుట్ట తయారు చేసినాక ఆడపడుచులు మళ్ళీ అక్కడ అది తయారు చేసిన తర్వాత మళ్ళా మేసర వంశస్థులు పెద్ద మొత్తంలో మర్రి చెట్టు కూడా చేరుకొని తర్వాత అక్కడి నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడ మన గోవాడ్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. గోవాడ్ అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత మన మేస్రం వంశస్థులు పెద్దలందరూ ఎక్కడైతే పటేల్ వాళ్ళ ఎడ్ల బండ్లు ఉంటాయో అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని పూజ విధి విధానాలు కార్యక్రమాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మన బెజిలకార్ అనే కిత్తకు చెందినటువంటి ఆయన ఉంటాడు. ఆయనకు మర్యాదపూర్వకంగా అందరూ కలిసి వాళ్ళకు ఇట్లా పైసలు అంటే 10, 20 ఇచ్చేసుకుంటారు. ఆ పైసలను మేస్రం వంశస్థులు ఆ పైసల ద్వారా పూజా సామాగ్రి కొనుగోలు చేస్తారు. నాగోబా జాతరలో పోలీసులు కీలకం. అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. అందరూ సహకరించాలి. ముఖ్యంగా అతిపెద్ద జాతర కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని చెబుతున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు మీ తోడుంటారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెబుతున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లా జరగబోతుంది? అంటే ఇప్పుడు ఈరోజే స్టార్ట్ అయింది. అంటే 1 మంత్ నుంచి వీళ్ళ సంప్రదాయం ప్రకారం వీళ్ళు ఇది జన్నరం సైడ్ పోయి వీళ్ళు అది స్టార్ట్ చేశారు. అది కూడా మన సిఐఎస్ఐ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ వచ్చి వీళ్ళకి ప్రోత్సాహించారు. దాని తర్వాత ఈరోజు మహాపూజ ప్రారంభమైంది. దాని తర్వాత ఇప్పుడు ఇది జనాలు వస్తారు. సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. మనం కూడా 350 to 400 మెన్ మనం ఇక్కడ బందోబస్తుకి ఏర్పాటు చేశాం. మన అడిషనల్ ఎస్పీ కూడా దీనిలో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసిఎస్ టీమ్ దొంగల కోసం, షీ టీమ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం, లోపల క్యూ లైన్ మేనేజ్మెంట్, బయట ట్రాఫిక్ పార్కింగ్ మరియు ట్రాఫిక్ ఇది అన్నీ మన ఫోర్స్ మనం ఏర్పాటు చేశాం. సార్ ఎన్ని వేల మంది పోలీసుతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు? ఎట్లుండబోతుంది? ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే 500 మెంబర్స్తో మనం ఇది బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎవరైనా వస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దొంగలు కూడా వస్తారు. అది కూడా మనం ఏర్పాటు చేశాము దానికోసం సిసిఎస్ టీమ్. ఇది కాకుండా కూడా చాలామంది లాస్ట్ టైం మనకు తెలిసింది కొంతమంది లాటరీస్ ఆడిపిస్తారు. అది కూడా మనం దృష్టి పెట్టాము. ముందు వాళ్ళ ఐడెంటిఫై చేసి జైనూర్ వాళ్ళు కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇట్లయినా మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా దృష్టి పెడతాం. జిల్లా ప్రజలకు ఎస్పీగా మీరు ఏం చెప్తారో ఆదివాసీ వంశస్థులకు, మిశ్రమ వంశస్థులకు మీరు ఇచ్చే అడ్వైజ్ అయింది జిల్లా ఎస్పీ? అంటే మనం ఉన్నాము, మనం అన్ని ఇది బందోబస్తు పీస్ఫుల్గా చేపిస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన దగ్గర రండి. ఈ భక్తులు కూడా ఎక్కువ కంటే ఎక్కువ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఇది ఒకటి ట్రైబల్ ఫెస్టివల్, ట్రైబల్ ఫేర్, ట్రైబల్ జాతర. అందరిది కల్చర్ చూడడానికి రావాలి. మరియు ఇది మనం తెలంగాణ కల్చర్ ఇది. సో అందరు రావాలి కోరుకుంటున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో మిశ్రమ వంశస్థులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా నెల రోజుల నుంచి ఈ ఘట్టాన్ని 300 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం 15 రోజులుగా ప్రత్యేక దీక్ష అని చెప్పుకోవచ్చు. మనతో పాటు అమ్మ ఉన్నాడు, మాట్లాడు. ఏం పేరు అమ్మ? క్యానామే కమలబాయి. ఎక్కడమ్మ మీ దేవురు? మాది మహారాష్ట్రలో అక్కడ కోట? महाराष्ट्र. आप इधर क्यों आए अम्मा? हे देव आहे ना त्याच्यासाठी आलो. नागोबा. हा नागोबा.
पूजा पूजा స్థలాలకి? हो झाले आता झाले पूजा ఎప్పుడు వచ్చినమ్మా మీరు ఇక్కడికి ఇప్పుడు కబాయ్ ఆపి 6 वाजता इथं पोहोचलो 3 वाजता तर निघलो तिथून निघलो लकडकोटवरून लकडकोटवरून 3 वाजता निघलो इथं 7-8 वाजता पोहोचलो ఎట్లుందమ్మా అంటే మీరు మా మిశ్రమ వంశస్థుల ఇది పరిస్థితి. అయితే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు, మనం చూపెట్టచ్చు. వీళ్ళంతా కూడా మిశ్రమ వంశస్థులు. ఎముకలు కొరికే చలిలో ఇక్కడికి వచ్చి పండుకున్న పరిస్థితి. ఇట్లా రకరకాలుగా వీడికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడే కొంతమంది నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.